వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. నేను వేసే ముగ్గుని చూస్తూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం పాయసం వండి హ్యాపీగా తీసుకొని వస్తుంది. అందరూ వాళ్ళు పెట్టుకున్న గోరింటాకుని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా ఇషిక కావాలని నా ప్లాన్ని నాకే రివర్స్ చేస్తుంది ఈ గంగని ఎలా అయినా ఈ ఇంట్లో ఈరోజు దెబ్బలు తినేలా చేయాలి అని చెప్పి శకుంతలకి గంగ పాయసం కప్ అందిస్తుంటే కావాలనే గంగాకి డాష్ ఇస్తుంది ఇషిక. గంగ అనుకోకుండా వెళ్ళి శకుంతలపై పడడంతో తన చేతిలో ఉన్న పాయసం కూడా శకుంతల శారీపై పడుతుంది. ఒక్కసారిగా శకుంతల చాలా కోపంగా చూస్తూ ఇంక వెంటనే అలా తన్ని కొడుతుంది. పాపం గంగ చెంపపై కొడుతుంది. ఒక్కసారిగా గంగ అయితే అలా షాక్లో ఉండిపోతుంది. ఇంక చూస్తూ ఉండేసరికి అలా చూస్తూ ఉంటే గంగ ఏడుస్తూ ఉంటే రుద్ర ఏమో పాపం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఏంటి ఏం చేస్తున్నావు శకుంతల అని అడుగుతారు విజయేంద్ర. నేనేం చేయడం ఏంటండి, తనేం చేస్తుందో చూడట్లేదా మీరు? ఏం జరుగుతుందో చూడట్లేదా? కావాలనే నాపై ఈ పాయసం ఒలికేలా చేసింది. నా చీరని, ఖరీదైన చీరని పాడు చేసింది. ఏయ్, నువ్వు నీ జీవితంలో ఎన్నేళ్ళు పనిచేసినా ఈ శారీని కొనగలవా? నువ్వు అంత స్తోమతుందా నీకు అని చెప్పి గట్టిగా అడుగుతుంది శకుంతల. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట. పాపం గంగ ఏడుస్తూ రుద్ర వెంటనే పెద్దమ్మ, సంస్కారం అనేది కట్టుకునే చీర ఖరీదులో కాదు, అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది పెద్దమ్మ అని అంటారు. రుద్ర ఒక్కసారిగా ఏంటి రుద్ర అంటే నాకు సంస్కారం లేదంటున్నావా? నేను సంస్కారవంతురాల్ని కాదంటున్నావా అని అంటారు. వెంటనే విజయేంద్ర, అవును, నువ్వు సంస్కారవంతురాలివి కాదనే అంటున్నాం, అది నిజం, పచ్చి నిజం అని అంటారు విజయేంద్ర. ఏంటండి ఏమంటున్నారు మీరు అని అంటుంది. చూడు, గంగ ఏది కావాలని చేయదని నీకు తెలుసు, తెలిసి కూడా తన్ని చేసుకున్నావంటే, ఈ ఇంటి కోడలు పరువుని నువ్వే తీస్తున్నావంటే దాని అర్థమేంటో నీకు నేను చెప్పక్కర్లేదు. శకుంతల, రాను రాను నీ చాదస్తం మరీ పెరిగిపోతుంది. నువ్విలా ఉండడం నాకు నచ్చటం లేదు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకొకసారి ఇలా చెయ్యొద్దు. గంగపై చెయ్యెత్తితే నేనేం చేస్తానో నాకే తెలియదని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్తారనమాట. అలా విజయేంద్ర ఇంక శకుంతల ఏమీ మాట్లాడకుండా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే ఇషిక ఏమో గంగ దగ్గరికి వచ్చి, ఇప్పుడు నేనంటే ఏంటో అర్థమైందా? నేనేం చేయగలను అర్థమైందా? చూసావా నిన్ను ఎలా కొట్టించానో అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. వెంటనే అప్పుడే గంగేమో, నువ్వు నన్ను కొట్టించినా నాకు మంచే చేసావు ఇషిక. ఎందుకో తెలుసా? నేను అనుకుంటుంది ఒకటి, ఇక్కడ నేను అనుకున్న దానికంటే జరిగింది ఇంకా పెద్దది. అదేంటో తెలుసా? నాకు కేవలం నా భర్త మాత్రమే సపోర్టింగ్గా ఉంటారేమో అని నేను అనుకున్నాను. కానీ ఇవాళ మా పెద్దోరు కూడా నేనంటే ఎంత ఇష్టపడుతున్నారో, నన్ను ఎంత సపోర్టింగ్ చేస్తున్నారో నాకు అర్థమైంది. కాబట్టే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఇంట్లో వాళ్ళు నన్ను తన వాళ్ళుగా ఓన్ చేసుకుంటున్నారు. ఈ విషయం నాకు గుర్తుకొస్తుంటేనే చాలా సంతోషంగా ఉంది. కాబట్టే ఇప్పుడు నేనేమీ మాట్లాడాలనుకోవటం లేదు. నువ్వు ఇలా చేయడం నాకు మంచిదైంది అని చెప్పి ఎంతో హ్యాపీగా అక్కడి వెళ్ళిపోతుంది గంగ. ఎంతలా డీగ్రేడ్ చేద్దామన్నా ఈ గంగ మాత్రం డీగ్రేడ్ అవ్వదు అని అనుకుంటూ ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇషిక. ఇది ఇలా ఉండగా రుద్ర అలా ఇంకా లాన్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఏదో డౌట్ వస్తూ ఉంటుంది రుద్రకి. అప్పుడే కరెక్ట్గా స్టోర్ రూమ్లోకి వెళ్ళేసరికి ఇంకా స్టోర్ రూమ్లో అయితే ఏం కనబడుతుందంటే చెప్పులు అండ్ తాళ్ళు అవన్నీ కనబడతాయి. అప్పటికే వీరు ఏమో కొంతమంది రౌడీలని ఆల్రెడీ పిలిపించి అతన్ని వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు, వేరే ప్లేస్కి వెళ్ళేలా చేసేస్తాడు. సో వెళ్ళిపోతాడు కాబట్టి ఇంక అక్కడ ఓన్లీ రోప్, చెప్పులు మాత్రమే ఉంటాయి. ఇంకా రుద్ర వాటిని గమనిస్తాడు. గమనించి అందరి దగ్గరికి అయితే వస్తాడు. వచ్చి అందరూ ఒకసారి రండి, పెద్దమ్మ పెదనాన్న ఒకసారి ఇటు చూడండి అని చెప్పి వాటినైతే చూపిస్తాడు. చూపించేసరికి ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతారు. మన స్టోర్ రూమ్లో ఈ తాడుంది, అలాగే ఎవరో మనిషి చెప్పులు కూడా ఉన్నాయి. నేను గంగా ఇద్దరం సైకిల్పై వచ్చేటప్పుడు ఇదిగో ఇలా కనబడింది. ఈ రాడ్పై బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని చూస్తుంటే మన ఇంటికి ఎవరో అపరిచిత వ్యక్తి వచ్చినట్టు అనిపిస్తుంది అని అంటారు. వెంటనే ఇంకా గంగా, సార్
ఇంత ఆలోచించడం ఎందుకు సార్, సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ని ఒకసారి చూస్తే సరిపోతుంది కదా సార్, ఏంటి ఏది అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా సార్ అని చెప్పి ఇంక వెంటనే అలా సీసీటీవీని చూడమని చెప్తుంది. రుద్ర సీసీటీవీ చూడడానికి హెల్ప్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చూస్తూ ఉంటారనమాట వీరు. ఇదేంటి ఇప్పుడు నేను రౌడీని తీసుకువెళ్ళింది దొరికిపోతుందా, ఇప్పుడు ఏం చేయాలి, నా గురించి అందరికీ నిజం తెలిసిపోతుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు వీరు. ఇంకా అలా సీసీటీవీలో అతను రావడం క్లియర్గా ఆ విశ్వనాథం పిఏ రావడం అండ్ ఈ ఇషిక అండ్ జయ ఇద్దరు తనతో మాట్లాడడం, తర్వాత అతన్ని ఎవరో వెనకాలని కొట్టడం వల్ల మిస్ అవ్వడం, ఇదంతా కరెక్ట్గా వచ్చేసరికి అంటే మాట్లాడే వరకు మాత్రమే సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. దాని తర్వాత సీసీటీవీలో కొంచెం టెక్నికల్ గ్లిచ్ రావడం వల్ల ఇంకా అలా షేక్ అవుతుందన్నమాట. సో వెంటనే అలా ఆలోచనలో అయితే పడతారు. ఇదేంటి దీని తర్వాత ఇతను ఏమయ్యాడో క్లారిటీ లేదని చెప్పేసరికి ఇప్పుడు అర్థమైంది ఒక్కటే, అది ఏంటి అంటే చాలా క్లియర్గా ఇతన్నే ఎవరో కిడ్నాప్ చేసి మన స్టోర్ రూమ్లో పెట్టారు. కానీ ఎందుకు కిడ్నాప్ చేశారు అనే విషయమే మనకి అర్థం కావటం లేదు. అదేంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా రుద్ర అతను ఎవరో ఆలోచిస్తూ ఉంటే అతను ఎవరో ఖచ్చితంగా ఫోటో తీసుకుంటే నేను వెంటనే తెలిసేలా చేస్తాను బావా అని చెప్పి ఇంకా రంగా అయితే అతని ఫోటో అయితే తీసుకుంటాడు. ఇంకా ఫోటో తీసుకొని అతన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్పి ప్రయత్నించి అక్కడి నుండి వెళ్ళిపోతారు వీరు. అమ్మయ్య, నేను నేను సేవ్ అయ్యాను, లేకపోతే ఏమయ్యేదో అని ఇంకా అలా ఆలోచనలో అయితే పడతారు. అప్పుడే ఇంక రుద్ర వీరు దగ్గరికి వచ్చి ఏంటి కూల్ అవుతున్నావా వీరు, ఎన్ని రోజుల్లో కూల్ అవుతావులే, ఇంకా కొంచెం టైమే ఉంది, తర్వాత ఎవరు ఏంటో ఎవరి నిజస్వరూపం ఏంటో అందరికీ తెలుస్తుంది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా వీరు పక్కకొచ్చి ఆ రౌడీలకైతే కాల్ చేస్తాడు. రేయ్ చూడండి, ఇప్పుడు వాడి గురించి మా ఇంట్లో వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు, కాబట్టి వాడిని ఎవరు తెలియని ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకువెళ్ళండి, అర్థమైందా అని అంటారు. అర్థమైంది, నాకు బాగా అర్థమైందని చెప్పేసరికి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా కాల్ కట్ చేసి వీళ్ళు కరెక్ట్గానే దాచిపెడతారులే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా గంగ అలా బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా చూస్తూ ఉంటే విశ్వనాథం అయితే కారులో వస్తూ ఉంటారు. అప్పుడే గంగ కూడా విశ్వనాథంకి ఎదురుపడ్డంతో ఇంకా గంగను చూస్తూ ఉంటారు. విశ్వనాథం ఏమైంది అని అడుగుతారు. సార్ కార్ బ్రేక్ డౌన్ అయింది సార్ అని అంటుంది. సరే రా మనం వెళ్దాం అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట గంగ అండ్ తను ఒకే కారులో, విశ్వనాథం ఒకే కారులో అకాడమీకి. సో ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగ ఆయన్ని చూస్తూ. అప్పుడే కొంతమంది దారికి అడ్డుగా కొంతమంది ఉంటారనమాట. ఉండి వాళ్ళనైతే ఇంకా ఆపేస్తారు. కావాలనే వీళ్ళ టైర్ అయితే పంచర్ చేస్తారు, కార్ టైర్ పంచర్ చేసి ఏంటి ఏంటి అలా చూస్తున్నారు, మేము ఈ హైవేపై దొంగలం, మీరు మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఇచ్చేస్తే అప్పుడు మిమ్మల్ని వదిలేస్తాం, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా మీకు అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట. విశ్వనాథం కత్తి తీస్తారు వాళ్ళు. ఏయ్ ఏంట్రా కత్తి తీస్తున్నావు, తీ అని ఇంకా విశ్వనాథం ఎంత బెదిరించినా ఏ ఓల్డ్ బాక్సర్ నువ్వు సైలెంట్గా ఉండు, నేను చేయాలనుకుని చేస్తా, ఏ అమ్మాయి వచ్చి డబ్బులన్నీ ఇచ్చేసిపో, లేకపోతే అని చెప్పి ఇంకా వాళ్ళైతే చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యేసరికి గంగ ఇంకా లేస్తుంది. ఒక ఆడ పులిలా లేచి వెంటనే ఇంకా పిడికిలి గట్టిగా బిగిస్తుంది. చూస్తూ ఉంటాడనమాట. అలా విశ్వనాథం అయితే ఇంకా వెంటనే వాళ్ళనైతే ఒక్కొక్కరిగా వచ్చి టప 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 కొట్టడం స్టార్ట్ చేస్తుంది. గంగ అయితే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. విశ్వనాథం ఆ రౌడీలందరినీ బాగా కొట్టేసరికి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు విశ్వనాథం. తను ట్రైన్ చేస్తున్న ఒక అమ్మాయి ఇంత రియలిస్టిక్గా రియల్ లైఫ్లో కూడా తన డిఫెన్స్ని ఇంత బాగా వాడుకుంటుందా అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు విశ్వనాథం. ఇంకా అలా గంగ అయితే చాలా అంటే చాలా గట్టిగా వాళ్ళందరినీ కొట్టి, రేయ్ ఇంకొక్కసారి మీరు ఇలాంటివి ఏం చేసినా నేనేం చేస్తాను నాకే తెలియదు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పేసి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగ. సార్ రండి సార్ వెళ్దామని చెప్పి ఇంకా హ్యాపీగా బయలుదేరుతారు.
బయలుదేరి ఇంకా గంగ వైపే చూస్తూ ఉంటారు. ఏమైంది సార్ అని అడుగుతుంది. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గంగా, సో ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా జరగాలనే నేను అనుకున్నాను. ఆడపిల్లలు అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఈ ఈ యొక్క బాక్సింగ్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో, ఒక డిఫెన్స్‌లా ఎంత బాగా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి పనికి వస్తుందో నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి. అందరూ ఆడపిల్లలు ఇలాగే ముందుకి రావాలి గంగా, ముందుకి రావాలి అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా, ప్రౌడీగా ఫీల్ అవుతారు విశ్వనాథం. ఇంక వెంటనే బాక్సింగ్ అకాడమీకి అయితే బయలుదేరి వస్తారు. వచ్చేసరికి రుద్ర వాళ్ళు అప్పుడే అక్కడ ఉంటారు. సార్ ఇంకా మీరు ఇంత లేట్ అయిందేంటి అని చెప్పి అడిగేసరికి, ఎందుకంటే కొన్ని కారణాలున్నాయి రుద్ర. రియలీ ఐఎమ్ సో ఇంప్రెస్డ్ అండ్ రియలీ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ అ స్టూడెంట్ లైక్ గంగా ఫర్ మీ అని చెప్పి చెప్తారు. ఒక్కసారిగా ఆయన కాంప్లిమెంట్ విని షాక్ అయిపోతారు రుద్ర. సార్ మీరేనా ఈ మాట అంటుంది అనేసరికి, అవును నేనే ఈ మాట అంటున్నాను. ఎందుకంటే గంగలో ఇవాళ అసలైన పవర్ని నేను చూశాను కాబట్టే ఇలా అంటున్నాను. రుద్ర వై కాంట్ వి కొలాబరేట్ అని అంటారు. అంటే ఏమంటున్నారు సార్ మీరు అని అంటారు. నేను అంటుంది ఒకటే, నేను నిజంగా నీ డెసిషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. నీ భార్యలో ఉన్న టాలెంట్ని నువ్వు గుర్తించి చాలా క్లియర్గా తన్ని బాక్సర్ని చేస్తున్నావు. ఇలాగే వంటింట్లో మిగిలిపోయిన చాలామంది ఆడవాళ్ళు పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్న అమ్మాయిలు, అంటే వాళ్ళకి చదువు ఒకటే చాలు, చదువు తర్వాత పెళ్లి చేసేద్దాం అనుకునే టిపికల్ సొసైటీ ఉన్న ఈ రోజుల్లో మనమంటూ ఒక రెవల్యూషన్ తీసుకొద్దాం. కొత్తగా కేవలం ఆడవాళ్ళకి మాత్రమే, గంగలా చదువుకుంటున్న అమ్మాయిలు, గంగంత వయసు అమ్మాయిలు కానీ గంగా కంటే చిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అందరికీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ మనం ఫ్రీగా బాక్సింగ్ నేర్పిద్దాం. అది వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్సివ్గా కూడా వర్క్ చేస్తుంది అని అంటారు విశ్వనాథం. వెరీ గుడ్ ఐడియా మావయ్య గారు. నిజంగా నాకు ఈ ఐడియా చాలా నచ్చింది. త్వరలోనే మనం ఈ ఇనిషియేటివ్ తీసుకుందాం. ఫస్ట్ ఓన్లీ సండే క్లాసెస్ పెడదాం. తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందో అది చూసి ఒక అకాడమీలో ఒక సపరేట్ స్లాట్ని మనం ఫిల్ చేద్దామని చెప్పి రుద్ర చెప్తారు. ఇంకా అలా రుద్ర అండ్ గంగా ఇద్దరు మాట్లాడుతూ ఉంటే విశ్వనాథం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా తన మనసంతా నిండిపోతుందనమాట. ఇంకా అలా ఈవినింగ్ అవుతుంది. ఇంటికైతే రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత ఇంకా ఆయన చేతికి ఉన్న దెబ్బ చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఇదేంటి, ఏమైందండి, ఎందుకు మీకు ఇలా దెబ్బ ఉందని చెప్పి అడుగుతుంది సుధా. సుధా ఏం జరిగిందో తెలుసా అని జరిగిందంతా చెప్తారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది సుధా. అంటే మిమ్మల్ని గంగ కాపాడిందా అనేసరికి, అవును, గంగ లేకపోతే ఇవాళ నేను ఏమయ్యేవాడినో, గంగే నన్ను కాపాడింది. నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. గంగ లాంటి బాక్సర్ని ట్రైన్ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా కూడా ఉందని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. జయ ఏమో చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. గంగ ఏమో హ్యాపీగా ఇంకా గంగ గురించి చెప్తూ ఉంటే, నిజంగా గంగ లాంటి ఒక కూతురుంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది. అనవసరంగా నా కూతుర్ని చిన్నప్పుడే వదిలేశానని ఇప్పుడు అనిపిస్తుంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది సుధా. ఇంకా జయ, లేదు, వీళ్ళని అస్సలు వీళ్ళని గంగ వైపు వెళ్లకుండా చేయాలి. ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా గంగాని వీళ్ళు ఇంకా నెత్తిన పెట్టుకుంటారు. అలా జరగకూడదు అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారనమాట జయ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా రుద్రకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ రుద్ర ఏమో అతని దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళి, చూడు, నువ్వు వీరు దగ్గరికి మొన్న మా ఇంటికి వచ్చావు కదా అని అడుగుతారు. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ అని అనేసరికి, చూడు, మీరు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నిజమే చెప్పాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే నేనెవరో మీకు తెలుసా, రుద్రప్రతాప్ అని అంటారు. ఇంకా వెంటనే రుద్ర మాట వినేసరికి, సార్ నిజం చెప్పాలంటే మీకు ఒక అతిపెద్ద నిజం చెప్పాలి సార్. అదేంటి అంటే అని ఇంకా నేను ఇంటికి వచ్చింది ఎందుకంటే గంగ ఎవరో కాదు సార్, విశ్వనాథం గారి కన్న కూతురు. ఈ విషయాన్ని మీకు ఎప్పటి నుండో నేను చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పకుండా ఆగిపోయాను. దానికి కారణం ఒక్కటే సార్. అది ఏంటి అంటే ఆ వీరునే చెప్పొద్దు అని నన్ను ఆపేశాడు. లేకపోతే చెప్పేదాన్ని సార్ అని చెప్పి ఇంకా అన్ని విషయాలు క్లియర్గా చెప్పేసరికి ఒక్కసారిగా ఆ మాట విని ఇంకా రుద్ర అయితే అలా షాక్లో ఉండిపోతారు. అంటే
ఇంత క్లియర్‌గా ఇదంతా నిజమా అని చెప్పి గంగే విశ్వనాథన్ కన్న కూతురా అని తెలుసుకొని అలా ఇంకా షాక్‌లో అయితే ఉండిపోతాడు రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.